అంటే ఆగ్నేయంలోనే గనక వంటగది ఉంటే నిప్పుని మాత్రం మనం తూర్పు ముఖంగా నిలబడి నిప్పుని మనం వెలిగించాల్సి ఉంటుంది. అదే వాయువ్యం గనక అయితే మనం ఉత్తరం వైపు నిలబడే నిప్పుని వెలిగించాల్సి ఉంటుంది. ఇదే వాస్తు ప్రకారం మనం చూడాల్సిన విషయం. ఈ మధ్య కాలంలో పూజ గది ఈశాన్యంలో ఉండాలి ఇలాంటివన్నీ ఈ ఫ్లాట్స్ కల్చర్లో ఉండడం చాలా కష్టం. లేక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్, డబుల్ బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్, లేక ఒక హాలు ఉన్నప్పుడు దేవునికి పూజ గది అంటే ఈశ్వరునికి పూజ గది చాలా రేర్గా కనబడుతుంది. పూజ గది గనక ఉంటే ఆ పూజ గది ఈశాన్యంలో ఉంటే చాలా విశేషం. ఉదాహరణకి ఈశాన్యంలో మీకు ప్రత్యేకంగా పూజ గది లేకుండా ఎటువంటి గదేదైనా ఇచ్చాడనుకోండి, అక్కడ మీ పిల్లలు చదువుకునే స్థలాన్ని ఏర్పాటు చేయొచ్చు. సిట్అవుట్ కోసం వాడచ్చు, డ్రాయింగ్ రూమ్ గా వాడచ్చు. ఇలాంటివన్నీ మంచివే. శయన గదిగా మాత్రం వాడకూడదు. శయన గది అంటే ముఖ్యంగా భార్యాభర్త పడుకునే స్థలం. వాళ్ళు పడుకునే స్థలంగా మాత్రం ఉండకూడదు.